అందరికీ నమస్కారం అండి. 2 తెలుగు రాష్ట్రాల సంబంధించి వాతావరణ శాఖ అయితే హెచ్చరికైతే జారీ చేసిందనమాట. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. దీనిపై ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉందని చెప్పి ప్రతిదీ కూడా ఈ యొక్క వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాతావరణ శాఖ దగ్గర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. ఒక 15 లైక్లు టార్గెట్ ఇస్తున్నా, తక్కువే కాబట్టి అందరూ లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ప్రూఫ్తో సహా చూపెడతానండి. ఇక్కడ చూడండి, ఈ జిల్లాలో వర్షాలు అని చెప్పేసి ఉంది. వివరాలలోకి వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలవనున్నాయి. ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలో మోస్తారు వానలు పడతాయని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. అలాగే తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో ఎల్లుండి వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇంకా ఈ యొక్క వర్షాల ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపై అయితే ఎక్కువ ఉందని తెలుస్తుంది. దీనిపై కూడా వాతావరణ శాఖ అప్రమత్తం అవ్వాలని చెప్పి తెలపడం అయితే జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రజలు బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలపడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనకాపల్లి, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలపడం అయితే జరిగింది. అలాగే తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో ఎల్లుండి నుంచి వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. సో మనకు ఒక్కసారిగా వర్షాలు అనేవి అయితే వస్తున్నాయండి. సో ఖచ్చితంగా మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది అన్నమాట. అలాగే మనకి ఏపీకి చూసుకుంటే మళ్ళీ మరొక తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏపీపై మరింత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ప్రజలకు సంబంధించి వాతావరణ శాఖ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రమే. మీరు సపోర్ట్ చేస్తే వాతావరణ శాఖకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తానండి. ధన్యవాదములు.